ఇదో సినీ ప్రపంచం. స్కంద మూవీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని మళ్ళీ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో రంగంలోకి దిగాడు ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని. అయితే ఈ సినిమా ప్రమోషన్లు, సినిమా గురించి వస్తున్న టాక్ కన్నా ఈ సినిమాలోని హీరో హీరోయిన్ మధ్య ఏదో నడుస్తుందని డే 1 నుంచి టాక్ వినిపిస్తుంది. సోషల్ మీడియాలో కూడా వీరిద్దరి గురించి ప్రచారం కూడా జోరందుకుంది. ఆంధ్ర కింగ్ తాలూకా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య స్నేహం పెరిగిందని, అది కాస్త ప్రేమగా మారిందనే పుకార్లు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఈ రూమర్స్ పై తాజాగా హీరో రామ్ పోతినేని స్పందించి అందరికీ ఓ క్లారిటీ ఇచ్చేశారు. తాను భాగ్యశ్రీతో డేటింగ్ లో ఉన్నాను అనే వార్త కేవలం రూమర్ మాత్రమేనని స్పష్టం చేశారు. నేను ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా కోసం ఒక అద్భుతమైన ప్రేమ గీతం రాశాను. ఆ పాట విడుదలైన తర్వాతే ఈ పుకార్లు మొదలయ్యాయి. భాగ్యశ్రీపై మనసులో ప్రేమ ఉంది కాబట్టి రామ్ ఇంత గొప్పగా పాట రాయగలిగాడని అందరూ అనుకున్నారు. కానీ వాస్తవం ఏంటంటే ఈ సినిమాలో హీరోయిన్ గా భాగ్యశ్రీని ఎంపిక చేయకముందే నేను ఆ పాట రాశాను. సినిమాలో హీరో హీరోయిన్ల పాత్రలను ఊహించుకుని ఆ లిరిక్స్ రాస్తే అంతా దాన్ని మరోలా అర్థం చేసుకున్నారని రామ్ అన్నారు. మొత్తానికి తన మాటలతో ఈ ప్రేమాయణం కథకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఈ మధ్య కాలంలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ప్రతి సినిమా సూపర్ హిట్ అందుకుంటుంది. అయితే ప్రస్తుతం నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ది పారడైజ్ సినిమా షూటింగ్ ఏ దశలో ఉంది అనే దాని గురించి సరైన సమాచారం రావడం లేదు. మోహన్ బాబు ఎంట్రీ ఇచ్చాక తిరిగి వేగవంతం చేశారు, కానీ ఆగడం సాగడం జరుగుతోందనే రీతిలోనే పలు ప్రచారాలు చక్కర్లు కొడుతున్నాయి. ముందు నుంచి పారడైజ్ టీం విడుదల తేదీ విషయంలో పట్టుదలగా ఉంది. వచ్చే ఏడాది మార్చి 26న రిలీజ్ చేసే తీరుతామని పలు సందర్భాల్లో ప్రమోషన్ల రూపంలో చెబుతూ వచ్చింది. వచ్చే ఏడాది మార్చి 26న రిలీజ్ చేసే తీరుతామని పలు సందర్భాల్లో ప్రమోషన్ల రూపంలో చెబుతూ వచ్చింది. కానీ ఇప్పటిదాకా ఒక పాట కానీ విజువల్ కంటెంట్ కానీ టీం వదల్లేదు. జైల్లో తీసిన చిన్న గ్లింప్స్ తప్ప ఇంకేది చూపించలేదు. అయితే విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం పారడైజ్ కోసం ఒక భారీ ఈవెంట్ నిర్వహించే ఆలోచనలో నిర్మాత ఉన్నారట. ఎలాగో టైటిల్ రివీల్ చేశారు కాబట్టి మొదట పాట లేదా టీజర్ ని దేశ విదేశాల మీడియా ప్రతినిధులను పిలిచి వాళ్ల మధ్యలో లాంచ్ చేయాలని సీరియస్ గా పరిశీలిస్తున్నారట. ఇది ఎంతవరకు నిజమో తేలాలంటే టైం పట్టేలా ఉంది. మరోవైపు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ మధ్య షూట్ కి బ్రేక్ ఇచ్చారని, నిర్మాతతో ఏవో కాస్త విభేదాలు వచ్చాయనే గాసిప్స్ కూడా బయట తిరిగాయి. ఇప్పుడు పేర్లు లేకుండానే సోషల్ మీడియాలో కొన్ని హ్యాండ్లర్స్ రకరకాల పుకార్లను తెర మీదకు తెస్తున్నాయి. మరి వీటన్నిటికీ చెక్ పడాలంటే పారడైజ్ నుంచి సాలిడ్ గా ఏదైనా అప్డేట్ రావాలి. పోటీలు ఉన్న పెద్ది నుంచి ఆల్రెడీ చికిరి చికిరి వరల్డ్ వైడ్ సెన్సేషన్ అయింది. నాని మూవీకి అనిరుద్ రవిచందర్ అంతకు మించిన పాటలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పోస్టర్ ని చూస్తుంటేనే అర్థమవుతుంది ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని. వరుసగా 4 బ్లాక్ బస్టర్లు ఇచ్చి 5వ దానికి అఖండ 2తో రెడీ అవుతున్న మన బాలయ్య కొత్త సినిమా ప్రారంభమైంది. వీరసింహారెడ్డి తర్వాత దర్శకుడు గోపిచంద్ మాలినేని మరోసారి బాలయ్యతో చేతులు కలిపారు. ఈ మూవీ నిర్మాణంలో ఉన్నప్పుడే ఈ కాంబోలో ఇంకో చిత్రం చేయాలని ప్రాథమికంగా అనేసుకున్నారు. పెద్దితో ప్రొడక్షన్ ఎంట్రీ ఇస్తున్న వృద్ధి బ్యానర్ కు మైత్రి అండదండలు ఉండటంతో ఇప్పుడు ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు సాధ్యమైంది. అయితే దీనికి సంబంధించిన విశేషాలు అభిమానుల్లో అంచనాలు పెంచేలా ఉన్నాయి. ఇందులో బాలయ్య 2 షేడ్స్ లో కనిపించబోతున్నారు. శతాబ్దాల వెనుక చక్రవర్తుల బ్యాక్ డ్రాప్ తో పాటు వర్తమానంతో ముడిపెట్టే డిఫరెంట్ సెటప్ రాసుకున్నారని తెలిసిందే. గౌతమిపుత్ర శాతకర్ణిలో ఈ తరహా పాత్ర బాలయ్య చేసినప్పటికీ అది కాల్పనిక కథ కావడంతో దర్శకుడు క్రిష్ ఎక్కువ సినిమాటిక్ లిబర్టీ తీసుకోలేదు. కానీ గోపీచంద్ కి ఆ సమస్య లేదు. ఒక రకంగా చెప్పాలంటే టాలీవుడ్ గ్రాడియేటర్ అనిపించే రేంజ్ లో ఆహార్యం, డైలాగులు, యుద్ధ సన్నివేశాలు ఉన్నాయట. నయనతార సైతం వీరవనిత మహారాణిగా గతంలో చేయని క్యారెక్టర్ తో మెరవనుందని యూనిట్ టాక్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.